చైనా తన మూడో అత్యంత అధునాతన సూపర్ క్యారియర్ను సముద్రంలోకి ప్రవేశపెట్టింది. దీనికి ఫూజియాన్ అని పేరు పెట్టింది. ఫూజియాన్ వచ్చే ఏడాది చైనా నేవీలో చేర్చబడుతుంది. అయితే అప్పటి వరకు ఫూజియాన్కి సముద్ర పరీక్షలు కొనసాగుతాయి. చైనీస్ విమాన వాహక నౌక ఫూజియాన్ బరువు 80,000 టన్నుల కంటే ఎక్కువ. ఇది అమెరికా వెలుపల నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన అలాగే భీకరమైన విమాన వాహక నౌక. ఫూజియాన్ ఒకేసారి 60 నుంచి 70 యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. ఫూజియాన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ అలాగే అడ్వాన్స్డ్ అరెస్టింగ్ గేర్ టెక్నాలజీ ఉపయోగించారు. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ అమెరికాకు చెందిన గెరాల్డ్ ఫోర్డ్ విమాన వాహక నౌకలో మాత్రమే అందుబాటులో ఉంది. గెరాల్డ్ ఫోర్డ్ ప్రపంచంలోని అతిపెద్ద విమాన వాహక నౌకగా గుర్తింపు పొందింది. చైనా యొక్క కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో దీర్ఘ చతురస్రాకార రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది చాలా దూరం నుంచి వచ్చే మిస్సైల్స్లను ట్రాక్ చేయగలదు. గాలిలో దాడి చేసే మిస్సైల్స్లను ధ్వంసం చేయడానికి HQ-10 షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా తక్కువ దూరంలో ఎగురుతున్న విమానాలను కూల్చడానికి ఆటోమేటిక్ ఫిరంగులను కూడా అమర్చారు. గత కొన్నేళ్లుగా చైనా తన నౌకాదళ శక్తి సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటోంది. చైనా నౌకాదళం దాదాపు 350 యుద్ధ నౌకలు అలాగే 70 కంటే ఎక్కువ సబ్మెరైన్లతో ప్రపంచంలోని అతిపెద్ద నౌకాదళంగా కొనసాగుతోంది. అయితే శక్తి సామర్థ్యాలలో మాత్రం అమెరికా కంటే వెనుకబడి ఉంది. చైనా తన నౌకాదళ శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఉన్న దేశాలపై తన ఆధిపత్యాన్ని చలాయించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు భారతదేశం మరియు చైనాలు రెండేసి విమాన వాహక నౌకలను కలిగి ఉన్నాయి. కానీ ఇప్పుడు చైనాకి మూడో విమాన వాహక నౌక ఫూజియాన్ కూడా చేరింది. అయితే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆధిపత్య శక్తిగా మారడానికి భారతదేశం తదుపరి తరం నౌకలను నిర్మిస్తోంది. రెండవ స్వదేశీ విమాన వాహక నౌకను నిర్మిస్తోంది. భారతదేశం తయారు చేస్తున్న కొత్త విమాన వాహక నౌక స్వదేశీ విక్రాంతలాగా ఉండబోతోంది.